అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఈక్విటీ రిలేటెడ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అనుకుంటా మనకి SIF వచ్చింది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏంటి అసలు ప్రస్తుతానికి దాని మార్కెట్ ఎలా ఉంది, రిటర్న్స్ ఎలా ఉంది, అండ్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అసలు? అండ్ అదే విధంగా మన ఆడియన్స్ కి ఇదే వీడియోలో PMS గురించి, AIF గురించి కూడా కొంచెం డీటెయిల్ గా చెప్పగలరు? ఎస్ అండి, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్, అందరికి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు అందరికి మ్యూచువల్ ఫండ్స్ తెలుసు, చాలా అందరికీ అర్థమైపోయింది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తున్నారు. ఎందుకు అంత పాపులర్ అయిందంటే 500 నుండి స్టార్ట్ చేసేస్తారు. లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే ఎంట్రీ తీసుకోవచ్చు, ఎగ్జిట్ తీసేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ ఉంటారు, చూసుకుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ STP, SWP, SIP ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉండడంతో చాలా పాపులర్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ అయిపోయిందండి. నంబర్ ఆఫ్ చాయిసెస్ కూడా ఉండడంతో మనకి అది చాలా కంఫర్టబుల్ గా కాంపౌండింగ్ కూడా ఉండేటప్పటికి అది SIP మోడల్లో చాలా సక్సెస్ఫుల్ గా అయింది. బట్ ఇప్పుడు కొత్తగా SIF అనేది వచ్చింది. సో ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ కి ఏ విధంగా డిఫరెంట్ అనేది మనం చెప్తాము. ఇందులో ఫస్ట్ ఏంటంటే మినిమం టికెట్ సైజ్ ఇందులో 10 లక్షలు. అది ఒకటి. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్ కన్నా ఇది ఏ విధంగా బెటర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లోని ఫ్యూచర్స్ ఆప్షన్స్ పెట్టడానికి ఉండదు. మీరు ఎంతైనా లిస్టెడ్ కంపెనీల్లోనే పెట్టాలి. లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ NSE కానీ BSE కానీ లిస్ట్ అయిన కంపెనీల్లో మాత్రమే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి కొన్ని, అది కూడా ఒక్కటే కంపెనీలోనే ఎక్కువ పెట్టడానికి కూడా లేదు. దేర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ అండి మ్యూచువల్ ఫండ్ లో. ఫండ్ మేనేజర్ కి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. SIF లో ఏంటంటే వాళ్ళు 25% వరకు ఫ్యూచర్స్ అంటే లాంగ్ షార్ట్ అంటే మార్కెట్ పడిపోతున్నా వీళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా స్ట్రాటజీస్ చేస్తారు. అంటే ఇప్పుడు అందరూ ట్రేడింగ్ ఎందుకు చేస్తారండి? సో ట్రేడింగ్ ఏంటంటే లైక్ మార్కెట్ పడిపోతున్నా లాభాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రేడింగ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇలా ట్రేడింగ్లోకి వెళ్ళి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకంటే 95% పీపుల్ ఈ ట్రేడింగ్ లో అందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా కాకుండా సెబీ ఏం చేస్తుందంటే ప్రొఫెషనల్స్ పెట్టి ట్రేడింగ్ చేయిస్తుంది. మీరేం ఓన్ గా చేయకండి, అక్కడ మాకు ఫండ్ మేనేజర్లు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళు మీకు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్ అన్ని చేయించుకుంటారు. సో దిస్ ఈస్ హౌ కామన్లీ మేము చెప్పేది ఏంటంటే 25% అందులో డెరివేటివ్స్, నేకెడ్ పొజిషన్స్ తీసుకుంటారు. మిగతా 75% కి మీకు SIF లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీకు మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, ఇలాంటివి. అంటే ఈ కేటగిరీ ప్లస్ 25% డెరివేటివ్స్ ఈ విధంగా పెట్టారండి. సో ఇట్ ఈస్ టూ అర్లీ. అంటే ఇప్పుడైతే మార్కెట్లో ఒక 7 కేటగిరీస్ అయితే అలౌ చేశారు. డెట్ ప్లస్ డెరివేటివ్స్, మల్టీ క్యాప్ ప్లస్ డెరివేటివ్స్, ఫ్లెక్సీ క్యాప్ ప్లస్ డెరివేటివ్స్, మల్టీ అసెట్ ప్లస్ డెరివేటివ్స్, ఇలా మీకు 4-5 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ టూ అర్లీ టు కామెంట్, ఎందుకంటే మార్కెట్ కూడా బయట పరిస్థితి కొంచెం లాస్ట్ 1 year నుంచి అంటే SIF వచ్చిన దగ్గర నుంచి అసలు బాగాలేదు ఆ టైం నుంచి. సో మనకి మేబీ రిటర్న్స్ అంటే ఇది బేసికల్ గా రిస్క్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకే యూజ్ అవుతుందండి. సో మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇంత లేదు అంటే మీరు SIF వైపు చూడక్కర్లేదు, ఎందుకంటే ఇది రిస్క్ ఎక్కువ, రిటర్న్ ఎక్కువ, రెండు ఉంటుంది. ఎందుకంటే డెరివేటివ్స్ లో స్ట్రాటజీస్ తీసుకుంటాయి కాబట్టి మీకు ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా PMS, అసలు ఇది వీటికి PMS కి అసలు చాలా డిఫరెన్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, అందరి డబ్బులు ఓ దగ్గర పెట్టి వాళ్ళు ఆ మనీతోనే అన్ని చేస్తారు. PMS ఏంటంటే మీ డీమ్యాట్ అకౌంట్, మీకు స్పెషల్ గా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఫండ్ మేనేజర్ పర్సనల్ గా మీకోసం కస్టమైజ్ చేసి కొన్ని స్టాక్స్ ని సెలెక్ట్ చేయడమే కాదు, దాన్ని మానిటర్ చేస్తుంటారు, రీబ్యాలెన్సింగ్ చేస్తుంటారు. అంటే చాలా మంది దగ్గర చాలా స్టాక్స్ ఉంటాయండి, ఒక 30-40 స్టాక్స్, 40-50 స్టాక్స్ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, లాస్ని బుక్ చేయాలో తెలియదు, ప్రాఫిట్లు బుక్ చేయాలో తెలియదు, ఎంట్రీ తీసుకోవాలో తెలియదు, ఎగ్జిట్ ఇలాంటి వాళ్ళ కోసం PMS. ఇలా ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక 1 crore పోర్ట్ఫోలియో అయిపోయింది అనుకోండి, మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లోనే మీకు ఫండ్ మేనేజర్ ఉండి మీకు ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ తీసేయాలి, సెక్టార్ రొటేషన్ చేయడము, ప్రాఫిట్లు బుక్ చేయడము, లాసులు బుక్ చేయడం అన్నీ చేసేస్తారు. సో దిస్ ఈజ్, బట్ ఏంటంటే దీంట్లో టికెట్ సైజ్ 50 lakhs, మినిమం 50 లక్షలు. సో నెక్స్ట్ ఏంటంటే AIF. ఈ AIF కూడా పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఇప్పుడు చాలా క్రేజ్ మనం చూస్తున్నాం. అంటే
ఐపీఓకి రాకముందే కొనడానికి ఎగబడుతున్నారు. అవును. అసలు గ్రే మార్కెట్ IPO. అసలు జెప్టో కొనేస్తున్నారు, ఎన్ఎస్సి కొనేస్తున్నారు, ఓయో కొంటున్నారు, రేజర్ పే అన్ని కొనేస్తున్నారండి. అసలు మార్కెట్ లోకి ఇంకా రాలేదు. ఇప్పుడు SBI వాళ్ళు అన్ని IPO డేట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మార్కెట్ లో అన్ని కూడా అన్లిస్టెడ్ షేర్స్ అన్ని కూడా మనకి బయట ఉన్నాయి. సో ఏఎఫ్ లో ఏంటంటే ఇలాంటి మార్కెట్ లో లిస్ట్ అవ్వలేని స్టాక్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ ఈక్విటీ లెవెల్లో కానీ వెంచర్ క్యాపిటల్ లెవెల్లో, అంటే అప్పుడే మార్కెట్ లో అంటే అప్పుడే ఆ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అలాంటి కంపెనీలు అంటే లిస్టెడ్ అవ్వకుండా ఉన్న కంపెనీల్లో ఈ ఏఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 30%, 40% రిటర్న్స్ కూడా వచ్చే అంటే అంత పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా ఐపీఓకే రాలేదు. సో అది ఇంకా ఎవరికి తెలియదు. అలాంటి కంపెనీస్ ని, అలాంటి ప్రైవేట్ ఈక్విటీలోకి ఈ ఫండ్ మేనేజర్ మీ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో కేటగిరీ 1, 2, 3 ఉంటుందండి. సో 2, 3 అనేది మనకు కొంచెం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, అలానే అన్లిస్టెడ్ షేర్స్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఈ అన్లిస్టెడ్ షేర్స్ ని వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీగా వెంచర్ క్యాపిటల్ రేంజ్ లోనే వాళ్ళు పెడతారు. సో ఇది కూడా పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. బట్ ఏంటంటే మినిమం టికెట్ సైజ్ 1 crore. అవునవును. మినిమం టికెట్ సైజ్ మీ దగ్గర కానీ 1 crore ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ క్యాన్ ఎయిమ్ ఫర్ గుడ్ రిటర్న్స్ అండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కి మించి, SIF కి మించి, PMS కి మించి ఇంకేదైనా ఉందా అంత ఎక్కువ రిటర్న్స్ వచ్చేది అని ఆలోచించారు. అంటే మీ బిజినెస్ లో నేను యాజ్ ఎ ఓనర్ గా నేను ఇన్వెస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరైతే ఎన్ని బిజినెస్లు చేయగలరు? 4-5 బిజినెస్లు. కానీ ఏఎఫ్ ద్వారా ఐ కెన్ కంటిన్యూ విత్ 15 to 20 కంపెనీస్ లో నేను నా బిజినెసెస్ ని పెట్టొచ్చు. సో ఇందులో ఒక 2-3 బిజినెసెస్ వర్కౌట్ అవ్వకపోయినా మాక్సిమం మీకు ఒక 5-6 లేకపోతే ఒక 10 బిజినెసెస్ లో కానీ మీకు ఆ కంపెనీస్ వర్కౌట్ అయితే యూ కెన్ మేక్ 30-40% వచ్చిన ఫండ్స్ కూడా ఏఎఫ్ లో మనకి ట్రాక్ రికార్డ్స్ అనేవి ఉంటుంది. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ ఉండదు. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఆ కంపెనీలు చాలా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి దే వాంటెడ్ సమ్ లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అదొక్కటి మీరు ఏఐఎఫ్ లో ఉంటుందండి, లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. బట్ వేరాజ్ PMS లో కానీ, SIF లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మనకి ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్స్ ఉండవు. మీరు ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. సో వీటి మీద ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా మనకి కాల్ చేయొచ్చు, లేదు అంటే కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.